నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో నా వెనకాల ఈ కటౌట్, ఈ అందమైన ఫేస్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఇస్లామిక్ రాడికల్ అన్నమాట. ఈయన పేరు మౌలానా ముమినుల్ హక్. ఈయన బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక మౌలానా, ఒక మసీదులో ఆయన మౌలానాగా వర్క్ చేస్తుంటారన్నమాట. సో వర్క్ చేస్తారు అనుకోవచ్చు, లేకపోతే అక్కడి కార్యకలాపాలు చూస్తాడు అనుకోవచ్చు. అయితే ఈయన రీసెంట్గా బంగ్లాదేశ్లో కొత్త రూల్స్ రావాలి అనేసి కొత్త ఉద్యమాన్నే స్టార్ట్ చేసే విధంగా మాట్లాడిండు అనేసి సోషల్ మీడియాలో అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన న్యూస్లలో చక్కర కొడుతుంది. ఏందబ్బా అసలు కొత్త రూల్స్ ఏమొచ్చినాయో అనేసి నేను ఆరా తీసి ఒక న్యూస్ని వెతగ్గా ఇతని గురించి బంగ్లాదేశ్కి సంబంధించిన, అంటే ఇండియాకి సంబంధించిన ఒక పేజ్లో ఈయన గురించి ఆర్టికల్ రాసిండ్రు అన్నమాట. అది మొత్తం అంటే ఈయన ఏం మాట్లాడిండో అన్నది బాంగ్లాలో ఉంది. ఇది ఓకే, బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళ భాషలో ఉంది. ఇదైతే మనకు అర్థం కాదు. సరే, అదే దీన్ని నేను గూగుల్లో ట్రాన్స్లేట్ కొడితే అక్కడ కూడా వచ్చింది. అయితే ఆ ట్రాన్స్లేట్ అన్నది ఏం వచ్చింది అంటే ఇక్కడ న్యూ రూల్స్ ఇన్ బంగ్లాదేశ్, మౌలానా మమ్మునుల్ హక్, జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ హిఫాజతే ఇస్లాం బంగ్లాదేశ్ says such appeals on Hindus is unacceptable. In an Islamic republic, we shall very soon make hijab compulsory. Only Islamic practices will remain here. Any kind of cultural aggression of any other religion will not be tolerated. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా చాలామందికి. అయితే సరే, నేను దీన్ని తెలుగులో చెప్తాను. అయితే ఈ పెద్ద ఆయన ఏమంటుండో అంటే, బంగ్లాదేశ్లో కొత్త రూల్స్ మేము తీసుకొస్తున్నాము, కొత్త రూల్స్ తీసుకురావాలి. సో దాంట్లో ఏంటంటే హిందువులు వాళ్ళ పూజా పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఆ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసి మీరు ఏదైతే డ్రెస్సింగ్ కోడ్ ఉంటుందో, హిందువులు అనేసరికి శారీస్లోనో, సల్వార్ కమీజ్లోనో, లేకపోతే అంటే బుర్ఖాల్లో కాకుండా ఎలానో ఉండేది హిందువులు, క్రిస్టియన్స్, మైనార్టీస్ ఇలాంటి వాళ్ళు అనమాట. సో మీరందరూ ఇప్పటి నుంచి హిజాబ్ కంపల్సరీ చేస్తున్నాము, కంపల్సరీ చెయ్యాలి అనేసి ఇలా రాడికల్ థింకింగ్ అన్న తీసుకొస్తున్నారనమాట. అంటే అక్కడ మైనార్టీస్ ఎంతమంది మిగిలిపోయారో వాళ్ళందరిపైన ఇలా రుద్దడానికి. అండ్ అక్కడ ఆల్రెడీ మనము కొన్ని రోజుల నుంచి చూస్తూనే వస్తున్నాము. ఇప్పుడు నవరాత్రులు ఈరోజు ఫస్ట్ డే. సో శైలపుత్రి అమ్మవారి పూజలు అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ప్రతి చోట. అండ్ బెంగాల్లో ఈ పూజలు ఎలా జరుగుతాయో మన అందరికీ తెలిసిందే. కాకపోతే పక్కనున్న ఏదైతే సెక్యులరిజం నరనరాన వెళ్ళిపోయి వాళ్ళు కూడా మన బ్రదర్సే కదా అనేసి వాళ్ళకి ఒక ల్యాండ్నే మనం కట్ ఆఫ్ చేసి ఇచ్చేసినాం అన్నమాట. అదే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో ఎవరైతే మైనార్టీస్గా చచ్చిపోతూ అక్కడ బతుకుతున్న హిందువులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు అక్కడ పూజలు కూడా చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వము. మీకు పర్మిషన్ కావాలంటే 5 లక్షల టకా, అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన రూపీ అన్నమాట, టకా. సో ఆ టకాని కట్టాలి అనేసి అక్కడి మౌలానాలు, అక్కడి మసీదు పెద్దలు, అక్కడి గవర్నమెంట్ వీళ్ళందరూ చెప్పుకొచ్చినారు అనమాట. దానికి అగేన్స్ట్గా హిందువులు అక్కడ ఫైట్ చేసిండ్రు. దాని తర్వాత దాన్ని పక్కన పెట్టిండ్రు అనమాట. అంటే 5 లక్షల టకాలు కూడా చాలా ఎక్కువైపోతాయి అనేసి గవర్నమెంట్ కాస్త వెనకంజ వేసింది. కాకపోతే పూజలు జరుపుకోవడానికి పర్మిషన్స్ మాత్రం అక్కడ ఇవ్వట్లేదు. అలాంటి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి రాడికల్స్ వల్ల ఇన్ని రోజులు అణిగిమణిగి ఉండి అసలు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనుకుంటూ తిరిగిన వీళ్ళందరూ ఇప్పుడు ఇది మా ఇస్లామిక్ రిపబ్లిక్ స్టేట్, ఇది మాకు ఒక సెపరేట్ దేశము, మా రిపబ్లిక్ దేశంలో అవతల ఏ మతం ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన కార్యకలాపాలు, వాళ్ళకి సంబంధించిన పూజా పద్ధతులు అవేం నడవవు, మొత్తం ఇక్కడ షరియా ప్రకారమే జరగాలి అనేసి అయితే వీళ్ళు చెప్పుకొస్తున్నారనమాట. ఇక అక్కడ హిందూ అమ్మాయిలు, హిందూ లేడీసు ఇంకా హిజాబ్లో కనిపించాలి, హిజాబ్ వేసుకోవాలి అనేసి. అండ్ రీసెంట్గా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆదివాసీ క్రిస్టియన్కి సంబంధించిన ఒక అమ్మాయి బంగ్లాదేశ్లో ఏదో షాపింగ్ సెంటర్ దగ్గర జస్ట్ నార్మల్గా ఇప్పుడు టీ షర్ట్ వేసుకొని అక్కడ కనిపిస్తే కొంతమందికి, అందరికీ అనట్లేదు, కొంతమంది బంగ్లాదేశీ ముస్లిమ్స్కి ఏమనిపించిందో ఏమో కానీ ఆ అమ్మాయితోని గుంజీలు తీయించి నెక్స్ట్ టైం ఇలా కనిపించొద్దు మాకు, అండ్ నెక్స్ట్ టైం హిజాబ్లో కనిపించాలి అనేసి చెప్పుకొచ్చిండ్రు. సో అలా కొట్టడము ఇదంతా జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈయనైతే క్లియర్ కట్గా, ఈ పెద్ద నేను మొహం కూడా నాకు చూడాలనిపించలేదు. సో ఈయనైతే హిజాబ్ కంపల్సరీ అనేసి హిజాబ్ వేసుకొని రావాలి, సో హిజాబ్ని మేము హిందువులపైన రుద్దుతామనేసి అయితే క్లియర్ కట్గానే చెప్పేస్తున్నాడు. సరే, ఈ న్యూస్ కాస్త పక్కన పెట్టేద్దాం మనము. అయితే ఇంకొక న్యూస్ బంగ్లాదేశ్ నుంచే. సో బంగ్లాదేశ్కి సంబంధించిన ముస్లిం మత పెద్దలు
వాళ్ళ ఏరియాకి సంబంధించిన ఏదో ఏరియా మీటింగ్లో, అంటే ఏరియా కూడా కాదు, ఒక ఏరియాలో చాలామంది ముస్లింలు అక్కడ మాట్లాడుతుంటే ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన మత పెద్దలందరూ కలిసి ఏమంటారంటే, సో ఆర్ యూ రెడీ ఫర్ జిహాద్ అండ్ బ్యాటిల్ ఫర్ ఇండియా? ఓకే, మే అల్లా accept us to rule the world and especially occupy India. I mean, ఇది వీళ్ళ థింకింగ్ ఇట్లుందన్నమాట. మనమేమో ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాలి, ఇండియా బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడాలి, ఇండియా గెలిచినా మాకు పర్లేదు, పాకిస్తాన్ గెలిచినా మాకు పర్లేదు, పాకిస్తాన్ కూడా మా దేశమే కదా, బంగ్లాదేశ్ కూడా మా దేశమే కదా, మా పక్కల దేశాలు ఇవన్నీ పక్కన పడుకోండి, ఇంకెందుకు, అదే కదా నెక్స్ట్ చేసే పని. బికాస్ ఇలాంటి మాటలు అనకూడదు. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని స్లేవ్స్ లాగా, మిమ్మల్ని ఏంది నేను కూడా అందులో వచ్చేస్తా, స్లేవ్స్ లాగా మనల్ని అంత తక్కువగా చూస్తున్నప్పుడు పక్క దేశాల వాళ్ళు, సో నెక్స్ట్ ఫ్యూచర్ కూడా అదే అవుతుంది కదా. ఇంతకుముందు కాశ్మీర్లో ఏదైతే జరిగిందో, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, పాకిస్తాన్లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, అదే మళ్ళీ ఫ్యూచర్లో భారత్లో జరగవచ్చు. వాళ్ళు క్లియర్గానే చెప్పేస్తున్నారు, భారత్ని ఆక్యుపై చేసుకుందాం అనేసి. ఆల్రెడీ మనం బంగ్లాదేశ్ని ఆక్యుపై చేసుకున్నాము, ఇంకా భారత్ని ఆక్యుపై చేద్దాం అనేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇలా పెద్ద పెద్ద ర్యాలీల్లో సంబోధిస్తూ ఇదొక జిహాద్, ఈ పవిత్ర యుద్ధంలో మనం భారత్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, ఆల్రెడీ బెంగాల్ వరకు వచ్చేసారు. ఓకే, బంగ్లాదేశ్లో ఉన్న చాలామంది మైనారిటీస్, హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలో ఎంటర్ అవ్వడానికే గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అంటే వాళ్ళకు ఓట్ బ్యాంక్ కాదు కాబట్టి, అండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా అక్కడి ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికో లేకపోతే ఇంకెవరైనా ముస్లిం మైనార్టీ ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకో ఓట్లు వేయరు కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకురావట్లేదు. ఇలాంటి మెజారిటీ ఉన్న ముస్లిమ్స్ని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మన భారత్లో వాళ్ళని, అక్కడి నుంచి మెజారిటీగా వచ్చిన వాళ్ళు ఇక్కడ మైనార్టీస్ అయిపోతారంట మన భారతదేశంలో. సో మైనార్టీస్గా వాళ్ళకు విక్టిమ్ కార్డు, వాళ్ళకు రేషన్ కార్డు, వాళ్ళకి ఇవన్నీ కార్డులు, అంటే అన్ని కార్డులు ఇందులో వచ్చేసాయి. ఏ కార్డు ఎప్పుడు యూజ్ చేయాలంటే అప్పుడు యూజ్ చేయవచ్చు. ఫస్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ చూపిస్తారు. ఇదంతా నడవలేదనుకో, హమారే ముస్లిం పే జులుం హోరే అనేసి విక్టిమ్ కార్డు ఒకటి చూపిస్తారనమాట. సో ఇవన్నీ మన గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్ అంటే అక్కడి బెంగాల్ గవర్నమెంట్ ఇవన్నీ కావాలని చేపిస్తుందన్నమాట. సో ఓట్ బ్యాంకింగ్ కదా, సో అందుకోసమే మమతా బెనర్జీ కాకుండా మమతా ఖాన్ అనేసి ఇలా అంటుంటారనమాట. సో వీళ్ళ రాడికల్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి, దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఫ్యూచర్లో ఇదే కనుక ఇంకా రాడికలైజేషన్ చాలా ఎక్కువగా పెరిగితే, ఆల్రెడీ బంగ్లాదేశ్ని మేము స్వాధీనపరుచుకున్నాము, బంగ్లాదేశ్లో మన ప్రభుత్వమేమో ఉంది, ఇంకా మైనార్టీస్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మైనార్టీస్ 7 రోజుల్లో ఇంకో నెల రోజుల్లో ఇక్కడ నుంచి ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలి అనేసి ఏదైతే కాశ్మీర్లో అన్నారు కదా, సో గలీవ్ అనేసి సంథింగ్, సో అలాంటివి అన్నమాట. అంటే ఇల్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోండి, మీ లేడీస్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అనేసి. సో బంగ్లాదేశ్లో కూడా అలాంటి పొజిషనే ఉంది. ఇంకా బంగ్లాదేశ్లో కాశ్మీర్ కన్నా కొంచెం హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆ పొజిషన్ రాలేదు. బట్ ఇంకొక 5 ఇయర్స్లో మనం చూడవచ్చు బేషుగ్గా అక్కడ 5 ఇయర్స్లో మాత్రం ఇలానే జరుగుతుంది. ఏదైతే కాశ్మీర్లో జరిగిందో అదే ఇక్కడ జరుగుతుంది అనేసి అయితే నేనైతే ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేస్తున్నా. ఎందుకంటే మన కళ్ళ ముందరనే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా ఇప్పటికీ సెక్యులరిజము అనేసుకుంటూ మనము సెక్యులర్గా ఉండడం తప్పులేదు, నువ్వు అవతల మతాన్ని రెస్పెక్ట్ ఇవ్వు, నేను కాదనట్లేదు. కాకపోతే అవతలవాడు నీకు ఇవ్వనప్పుడు, అవతలవాడు వాడికి సంబంధించిన షరియా నీ మీదో, నీ ఫ్యామిలీ మీదనో, నీ ఏరియా మీదనో, నీ రాష్ట్రం మీద, నీ దేశం మీద వర్తింపజేయడానికి వాడు ట్రై చేస్తుంటే ఇంకేం చేయాలి? సో ఈ సెక్యులరిజం అనేది కాస్త పక్కన పెట్టేసి ఆలోచించండి అనేసి నేను చెప్తున్నా. మన ఫ్యూచర్ ఇండియా వీళ్ళ చేతిలోకి పోతే రాడికలైజేషన్ ఎలా ఉంటుందో, ఒకప్పుడు ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్, లేకపోతే ఈ బాబర్, అక్బర్లు ఎలా పరిపాలించిండ్రో, నిజాంలు, వీళ్ళందరూ ఎలా పరిపాలించిండ్రో, ఎలా అయితే మా కాళ్ళ కింద మీరు ఉండాలి అనేసి ఎలా అయితే చెప్పుకొని వస్తున్నారో వీళ్ళు, అలానే మన ఫ్యూచర్ జనరేషన్ మళ్ళీ మారిపోతుంది. మీరు నేనేంటి ఈరోజు వీడియోస్ చేస్తాము, మీరు ఆ వీడియోస్ చూస్తారు, లైక్ కొడతారు, లేకపోతే స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోతారు. కానీ దెబ్బతినేది ఫ్యూచర్ జనరేషన్. కాస్త ఆలోచించండి మిత్రులారా, ఏం జరుగుతుంది అసలు, ఫ్యూచర్ ఇండియాని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీరు? ఇలాంటి ఇస్లామిక్ రాడికలైజేషన్ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో అండ్ కాశ్మీర్లో ఇప్పటికే ఎక్కువైపోయాయి. సో మన చుట్టూ అన్నమాట మనకు హిందూకుష్ పర్వతాలు ఏవైతే ఉంటాయో ఆ హిందూకుష్ పర్వతాల నుంచి ఇటు సైడ్ హిమాలయ పర్వతాలు, ఈ కింది వరకు మొత్తం అలానే మొత్తం మైనారిటీస్ అన్న వాళ్ళు మనల్ని
బందీలుగా చేసుకుంటున్నారు. ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, అటు పైన కాశ్మీర్ కొన్ని ప్రాంతాలు. సో ఇవన్నీ మైనార్టీస్ మనల్ని బందీలుగా చేసుకోవడానికి భారతదేశం పైన ఇలాంటి జిహాద్ని తీసుకురావడానికి కోసం చేస్తున్నారు. అండ్ ఇంటర్నల్ కొంతమంది ఉన్నారు, పిఎఫ్ఐ, సిమి, ABCDEFG అన్నట్టు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి వీళ్ళవి, SDPI సంథింగ్ అలా. సో వాళ్ళ పేర్లు కూడా మనం ఎక్కువ తీసుకోలేమన్నమాట. అలాంటి పేర్లు పెట్టుకొని వీళ్ళు బయటకు వస్తుంటారు. ఇంతకుముందు సిమి ఉండేది, సిమిని బ్యాన్ చేస్తే PFI అనేసి వచ్చారు, PFIని బ్యాన్ చేస్తే SDPI అనేసి వచ్చిండ్రు, SDPIని బ్యాన్ చేస్తే ఇంకేదో. సో ఇలా వస్తూనే ఉంటారు అనమాట. ABCD లెటర్స్ ఎన్ని ఉన్నా కూడా ఆ లెటర్స్ పెట్టేసి ఇలా ఆర్గనైజేషన్స్ ద్వారా వీళ్ళు వస్తూనే ఉంటారనమాట. సో వీళ్ళందరికీ ఏంటంటే మిషన్ 2047 అనేసి సంథింగ్ 2047 ఇంకేదో ఉంది, చాలా దగ్గరలో ఉంది మనకు అది. సో ఆలోపు భారతదేశాన్ని మొత్తం ఇస్లామిక్ కంట్రీగా చేయాలి అనేసి, ఇది నేను స్వయంగా చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడైతే న్యూస్లు ఇవన్నీ మీకు చూపిస్తూనే ఉన్నా. కాకపోతే అది ఏదైతే వీళ్ళ మిషన్ ఏదైతే ఉందో గజ్వాయే హింద్ అనేసి, సో దాని గురించి బస్ చేసింది మాత్రం మన తెలంగాణ పోలీసులు, మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అన్నమాట. సో అలాంటి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఆ బుక్స్ కూడా లభించాయన్నమాట. సో అందులో భారతదేశాన్ని గజ్వాయే హింద్ అంటే పూర్తి ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వీళ్ళు లోపల నుంచి వీళ్ళు కుట్రలు, ఇలాంటి పన్నగాలు వీళ్ళు పన్నుతున్నారు, బయట నుంచి ఈ కుక్కలు. సో వీళ్ళ గురించి మీరేమంటారు? సో నేను అన్నట్టు కుక్కలు అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారా అన్నది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.